వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులకి ఈ కారణంగానే పెన్షన్ మంజూరులో జాప్యం. బడ్జెట్లో ఏపీ ఉద్యోగుల పిఆర్సీ 22,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాలకు వచ్చినట్లయితే, బడ్జెట్లో ఉద్యోగుల ప్రస్తావన, పెండింగ్ బిల్లుల ప్రస్తావన లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులకు చెల్లించాల్సిన 22,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ గురించి బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరం. అదేవిధంగా ఉద్యోగులకు ఇచ్చే పింఛన్ విషయంలో ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో స్పష్టతనివ్వాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారు కోరారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పదవీ విరమణ చేయబోతున్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక అనే మరో సబ్ టైటిల్తో ఉన్నటువంటి ఒక న్యూస్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. కొంతమంది ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, డిఈఓ గారు, ఆర్జేడీ గారు జారీ చేసే రిటైర్మెంట్ నోటీస్ వచ్చేటంత వరకు పెన్షన్ ప్రపోజల్స్ని ఏజీ ఆఫీస్కు పంపించకుండా రిటైర్మెంట్ నోటీసు జతపరిచి పంపించాలనే ఉద్దేశంతో వేచి చూస్తున్నారు. ఈ కారణంగానే పెన్షన్ మంజూరుకి తీవ్ర జాప్యం జరుగుతూ ఉన్నది. కానీ ఏజీ ఆఫీస్కు పంపించే పెన్షన్ ప్రపోజల్తో పాటు రిటైర్మెంట్ నోటీసుని జతపరచాల్సినటువంటి అవసరమే లేదు. రిటైర్మెంట్ నోటీస్ అనేది కేవలం జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ ప్రపోజల్స్కు మాత్రమే అవసరం తప్ప మిగిలిన వాటికి అవసరం లేదు. కావున పెన్షన్ ప్రపోజల్స్కు రిటైర్మెంట్ నోటీస్ని జతపరచాల్సినటువంటి అవసరం లేదని మరొక మారు తెలియజేస్తూ, అదేవిధంగా 6 నెలల లోపు రిటైర్ అయ్యేవారు మీ యొక్క పెన్షన్ ప్రపోజల్స్ని నిరభ్యంతరంగా పంపించుకోవాల్సిందిగా మనవి చేయటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.